హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి రోహిత్. సో వ్యాలంటైన్స్ డే గ్లామ్ అప్ చూద్దాము ఈ వీడియోలో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ మేకప్ ఏంటంటే కొంచెం గ్లోయీగా గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది. ఈ మేకప్ యాక్చువల్లీ ఏంటంటే ఈ వ్యాలంటైన్స్ డే అనగానే సో సపరేట్ డైనింగ్ ఇలా ఏమైనా కొంచెం పార్టీస్ ఇలా ఏమైనా ఉంటుంది కాబట్టి సో అలాంటి మేకప్ అనమాట. ఎలాంటి వెస్ట్రన్ డ్రెస్సెస్కైనా కూడా సూటబుల్ అనమాట. చాలా గ్లాసీ ఫినిషింగ్ ఉండేలాగా, ఆ గ్లోయీ ఫినిషింగ్ ఉండేలా చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే మంచిగా మాయిశ్చరైజ్ చేసుకున్నాను స్కిన్ అంతా కూడా. సో నెక్స్ట్ వచ్చి మ్యాక్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. ప్రైమర్ కూడా ఏదైనా అప్లై చేసినప్పుడు కూడా స్కిన్ మీద ఎలాంటి క్రీమ్స్ యూస్ చేసినా కూడా చాలా సెన్సిటివ్ కాబట్టి ఫేస్ స్కిన్ సో చాలా జెంటిల్గా అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజ్ చేసుకున్న తర్వాత మంచిగా ప్రైమర్ కూడా అప్లై చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ మంచిగా ఆరెంజ్ కరెక్టర్ ఉంటుంది కదా, ఆ కరెక్టర్తో డార్క్ సర్కిల్స్ కవర్ చేయాలి ఫస్ట్ అయితే. అది మంచిగా బ్రష్తో నీట్గా స్మర్చ్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ ఏదైనా అలా అనిపిస్తే కూడా బ్లెండర్ ఉంటుంది కాబట్టి బ్లెండర్తో కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవచ్చు. సో మంచిగా అలా అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే డార్క్ సర్కిల్స్ కవర్ అయిపోవాలి కంప్లీట్గా. డార్క్ సర్కిల్స్ అన్నీ కవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ కరెక్టర్ ఉంటుంది. గ్రీన్ కరెక్టర్తో నాకు కొంచెం యాక్నీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అవి కవర్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ కరెక్టర్తో ఫస్ట్ ఐస్ మొత్తం అంతా కూడా నీట్గా అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసి మర్చ్ చేసేసుకున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చి ఈ గ్రీన్ కరెక్టర్తో మంచిగా మార్క్స్ అన్నీ కూడా యాక్నీ మార్క్స్ అన్నీ కూడా మంచిగా కవర్ చేసుకుంటున్నాను. సో దీంతో నీట్గా కవర్ అయిపోతుంది. కవర్ అయిపోయిన తర్వాత కొంచెం బ్లెండర్తో కూడా మంచిగా బ్లెండ్ చేసేసుకుంటే కొంచెం స్కిన్లోకి మర్చ్ అయిపోతుంది అనమాట. కొంచెం ఈజీ అనిపిస్తుంది చూడడానికి కూడా, కొంచెం అంటే ఎక్కడ ప్యాచీగా అనిపించకుండా ఉంటుంది. దెన్ నెక్స్ట్ నేను వచ్చి ఫౌండేషన్ నా షేడ్ చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ. ఆ ఫౌండేషన్లో నేను కొంచెం మాయిశ్చరైజర్ కూడా యాడ్ చేశాను, ఆ గ్లాసీ ఫినిషింగ్ కోసం అనమాట. గ్లాసీగా అనిపించాలి కదా మేకప్ కూడా, అందుకని చెప్పి ఆ గ్లోయీ ఫినిషింగ్ కోసం నేను కొంచెం మాయిశ్చరైజర్ కూడా మిక్స్ చేశాను ఫౌండేషన్లో. సో అందుకని చెప్పి అంత బ్రైట్ అనిపిస్తుంది, అందుకని అంత షైనింగ్ కూడా అనిపిస్తుంది. సో అది కొంచెం అప్లై చేసుకుని దాని తర్వాత బ్లెండర్తో మంచిగా బ్లెండ్ చేసేసుకుంటాను. నేనైతే బ్లెండర్ ఎక్కువ యూస్ చేస్తాను, సో అందుకని చెప్పి బ్లెండర్ చూపిస్తున్నాను అనమాట. బ్లెండర్తో అయితే మంచిగా బ్లెండ్ అవుతుంది, ప్రోడక్ట్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు అనిపిస్తుంది. సో అందుకని చెప్పి మంచిగా బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చి కన్సీలర్ అప్లై చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఫేస్ అండ్ నెక్ కూడా యూస్ చేసుకోవాలి, ఫేస్తో పాటు నెక్ కూడా, లేకపోతే అన్ఈవెన్గా అనిపిస్తుంది కదా. దెన్ నెక్స్ట్ వచ్చి స్విస్ బ్యూటీ నుంచి కన్సీలర్ తీసుకున్నాను. కన్సీలర్ ఏంటంటే ఫౌండేషన్ కన్నా 1 షేడ్ ఎక్స్ట్రానే ఉండాలి. సో అప్పుడే కదా ఈ డార్క్ సర్కిల్స్ కూడా మంచిగా కవర్ అవుతాయి. సో అందుకని చెప్పి కన్సీలర్ ఇలా ఐస్ కింద, అండర్ ఐ కింద దాని మీద కొంచెం డాట్స్ లాగా అలా పెట్టి బ్లెండర్తోనే మంచిగా బ్లెండ్ అయిపోతుంది. కన్సీలర్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో బ్లెండ్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఆరెంజ్ కరెక్టర్తో మంచిగా కన్సీల్ చేసుకోవాలి, లేదంటే డార్క్ సర్కిల్స్ మళ్ళీ హైలైట్ అయిపోతాయి. ఈ మేకప్కి వచ్చి ఐసే మెయిన్ అనమాట. ఐ లుక్ మీదే బేస్ అయి ఉంటుంది మేకప్ అంతా కూడా. సో అందుకని చెప్పి ముందైతే ఐస్ని మంచిగా చేసుకోవాలి మనం. సో ఫస్ట్ అయితే ఐస్ అంతా మంచిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐ షాడో దగ్గర ఇంకా ఐ మేకప్ని చేయాలి ఇప్పుడు. ప్రజెంట్ అయితే మాత్రం మంచిగా ఈ కన్సీల్ చేసేసుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఫౌండేషన్ అయితే ఎలాగైతే బ్లెండ్ చేసేసామో నెక్స్ట్ కన్సీలర్ కూడా మంచిగా బ్లెండ్ చేసేయాలి. చూసారా ఎంత క్లీన్ అంటే ఎంత. సో ఇలా మొత్తం మెబెలిన్ నుంచి కాంపాక్ట్ తీసుకున్నాను, మంచిగా బ్లెండ్ అయిపోతుంది. కాంపాక్ట్ కూడా చాలా గ్లోయీ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఏదైనా కూడా మేకప్కి బేస్ చాలా ఇంపార్టెంట్. మనం బేస్ ఎంత మంచిగా ఉంటే సో నెక్స్ట్ వచ్చి ట్రాన్స్లూసెంట్ పౌడర్ అనమాట, వైట్ పౌడర్ ఉంటుంది. ఇదేంటంటే ఐ షాడో అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం దానికి ఏమైనా గ్లిటరీ షేడ్స్ అలా ఏమైనా ఉంటే ఐ కింద కూడా కొంచెం మంచిగా డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పి, అందుకని చెప్పి ముందైతే ఇది కొంచెం అప్లై చేసి పెట్టుకుంటే తర్వాత ఎక్సెస్ పౌడర్ అంతా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఐ మేకప్ అంతా అయిపోయిన తర్వాత. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఐబ్రోస్ చేసుకోవచ్చు. కొంచెం గ్యాప్స్ ఉన్నాయి కదా, సో అవి ఫిల్ చేస్తాను చాలా లైట్గా. జస్ట్ కోమ్ చేసుకుంటే కూడా చాలా క్లీన్ అనిపిస్తుంది, అందుకని చెప్పి జస్ట్ ఇంక నేను ఏం కాకుండా కొంచెం హైట్ చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. జస్ట్ 2 ఐబ్రోస్కి కూడా మంచిగా కోమ్ చేసేసుకున్నాను. కొంచెం డార్కే ఉన్నాయి కాబట్టి ఐబ్రోస్ని అయితే అంత టచ్ చేయాల్సిన అవసరం ఉండదు.
దెన్ నెక్స్ట్ వచ్చి ఫ్లాట్ బ్రష్ ఉంటుంది కదా, ఐ షాడో ప్యాలెట్లోనే ఆ ఫ్లాట్ బ్రష్తోని కొంచెం కన్సీలర్ ఉంటుంది కదా, కన్సీలర్ని మంచిగా ఇలా లైన్ చేసుకోవాలి ఐబ్రో దగ్గర. ఇదేంటంటే ఐ మేకప్కి హైలైట్ అనమాట. ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఐ మేకప్ కూడా, ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇలా చేసుకొని బోత్ ఐస్కి కూడా ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా బ్లెండర్తో మళ్ళీ బ్లెండ్ చేసుకోవచ్చు. బ్లెండర్ అయినా పర్లేదు, బ్రష్ అయినా పర్లేదు. నేనైతే బ్రష్ యూస్ చేశాను. సో ఇలా మంచిగా 2 సైడ్స్ కూడా మంచిగా లైన్ పెట్టుకొని దాని మీద చూసారు ఎంత క్లీన్గా వచ్చిందో. అందుకే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ ఈ మేకప్కి చెప్పాను కదా, ఐసే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి, అందుకని చెప్పి. దెన్ నెక్స్ట్ వచ్చి ఐ షాడో ప్యాలెట్లో కోకో షేడ్ ఉంటుంది. సో ఆ షేడే ఫస్ట్ అప్లై చేయాలి. ఐ షాడో బ్లెండింగ్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్లెండింగ్ బ్రష్తో మంచిగా అప్లై చేసి స్మూత్గా ఐలిడ్ ఉంటుంది కదా, ఐలిడ్కి ఐబ్రోకి మధ్యలో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా మంచిగా బ్లెండర్తో మంచిగా బ్లెండ్ చేసుకుంటూ ఉంటే, బ్లెండింగ్ బ్రష్ అంటారు దీన్ని. సో మంచిగా బ్లెండ్ చేసుకుంటూ ఉంటే ఆ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూడండి పక్కన ఐకి కూడా మంచి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. చేసిన దానికి చేయని దానికి కూడా డిఫరెన్స్ చూస్తే ఎంత క్లియర్గా తెలుస్తుందో. అందుకని చెప్పి బ్లెండింగ్ బ్రష్ని అంత స్మూత్గా ఫినిషింగ్ ఇస్తుంటే బాగుంటుంది. సో అది అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ వచ్చి ఇంకొక షేడ్ అనమాట, పీచ్ షేడ్ ఉంటుంది ఐ షాడో ప్యాలెట్లోనే. అది కూడా ఏంటంటే ఈ ఐ లిడ్ మీద అప్లై చేయాలి. ఇదైతే ఐ లిడ్ పైన సరౌండింగ్స్లో కూడా యూజ్ చేసాం కాబట్టి రౌండ్గా, అదైతే మాత్రం ఐ లిడ్ మీదే యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట, దాని మీద ఫినిషింగ్ కూడా. అందుకని చెప్పి అలా యూజ్ చేయొచ్చు. పీచ్ షేడ్ చూపిస్తున్నాను చూడండి. సో అది యూజ్ చేయాలి. అది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఆ ఫినిషింగ్, మీకు క్లియర్గా తెలుస్తుంది కూడా. సో అది యూజ్ చేసిన తర్వాత బోత్ ఐస్ కూడా సేమ్ అలానే యూజ్ చేసిన తర్వాత జస్ట్ ఫింగర్స్ ఉండే కదా, ఫింగర్స్తోనే లిడ్ మీద కొంచెం గ్లిటరీ షేడ్స్ ఉంటాయి కదా, ఆ లిడ్ మీద దాంతోనే ఫింగర్తో అయితే మంచిగా ఉంటుంది. అంటే మంచిగా స్ప్రెడ్ అవుతుంది గ్లిట్టర్ కాబట్టి, లేదంటే మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకని చెప్పి ఇలా లిడ్ మీదే మంచిగా ఫింగర్తో స్ప్రెడ్ చేస్తే సరిపోద్ది. దెన్ నెక్స్ట్ ఇది వేయగానే మీకు కూడా తెలిసిపోద్ది ఆ లుక్ మొత్తం అంతా ఐ మేకప్ మీద బేస్ అయి ఉంటుంది. వ్యాలంటైన్స్ డే అంటే కొంచెం స్పెషల్ లుక్, ఖచ్చితంగా మనం కొంచెం పార్టీ వేర్ వేసుకుంటాం కాబట్టి వాటికి సూట్ అయ్యేలాగా కొంచెం గ్లాసీ మేకప్ కానీ ఇలా గ్లిటరీ ఐ షాడోస్ కానీ ఇలా ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇలా చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ వచ్చి ఐస్ కింద కూడా లోవర్ లైన్ ఉంటుంది కదా, లోవర్ లైన్లో కూడా మంచిగా ఒక షేడ్ ఉంటుంది కదా, ఫస్ట్ కోకో షేడ్ తీసుకున్నాను, అది కొంచెం లైట్గా అప్లై చేయాలి. ఐస్ని ఎలివేట్ చేస్తుంది అనమాట హైలైట్ చేయడానికి. దెన్ నెక్స్ట్ వచ్చి కాజల్ అప్లై చేస్తున్నాను. సో కాజల్ ఉంటుంది, కాజల్ కూడా లోటస్లో కాజల్ అప్లై చేస్తున్నాను. ఇది లాంగ్ లాస్టింగ్ అనమాట. ఈ కాజల్ కూడా వాటర్ లైన్ ఉంటుంది కదా, జస్ట్ లైట్గానే అప్లై చేసుకోవాలి. ఇది వాటర్ లైన్ దగ్గరే మంచిగా లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. ఇది కాజల్ పెట్టుకుంటేనే ఐస్ కంప్లీట్ లుక్ వస్తుంది. కాకపోతే దీనికి ఏంటంటే మనం ఎలాగైనా ట్రెడిషన్ కాదు కాబట్టి, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోం కాబట్టి అంత డార్క్గా అవసరం లేదు, జస్ట్ లైట్గా వాటర్ లైన్ టచ్ చేస్తే సరిపోతుంది. కాజల్ బోత్ ఐస్ కూడా మంచిగా పెట్టుకుంటే ఆ లుక్ బాగుంటుంది. దెన్ నెక్స్ట్ ఐలైనర్ కూడా అంతే, ఐలైనర్ కూడా చాలా మంచిగా అప్లై చేసుకోవచ్చు. ఒక్క లైన్ అంతే, సింగిల్ స్ట్రోక్లో అప్లై చేసుకోవచ్చు. ఐలైనర్ కూడా చాలా నీట్గా అప్లై అయిపోద్ది. అది అప్లై చేసిన తర్వాత ఇంకా వేరే లుక్ ఉంటుంది కూడా. ఐస్కి ఎప్పుడైనా ఐలైనర్ కాజలే కదా హైలైట్. ఇంకా అలా అప్లై చేసేసుకున్న తర్వాత మస్కరా కూడా వేసుకోవాలి. వింగ్ కూడా చాలా చిన్నగా పెట్టుకోవాలి. సో దీనికి ఏంటంటే ట్రెడిషనల్ అవుట్ఫిట్ అనుకోండి, కొంచెం మంచిగా పెట్టుకోవచ్చు, కొంచెం పెద్ద వింగ్ పెట్టుకున్నా బాగుంటుంది. కానీ ఇది ఏంటంటే కొంచెం చిన్నగా పెట్టుకుంటేనే బాగుంటుంది. కార్నర్స్లోనే జస్ట్ అవి 2 కలిపితే సరిపోతుంది. లోవర్ లైన్ పెట్టింది, అప్పర్ లైన్ పెట్టింది కూడా అంతే. దెన్ నెక్స్ట్ 2 సైడ్స్ కూడా సేమ్ అలానే సింగిల్ స్ట్రోక్లోనే అప్లై చేసుకోవాలి ఐలైనర్. అప్పుడే ఈ లుక్ కంప్లీట్ అవుతుంది మంచిగా కూడా. సో జస్ట్ లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. ఐలైనర్ ఎప్పుడు పెట్టినా కూడా చాలా కేర్ఫుల్గా అప్లై చేయాలి, ఎందుకంటే ఒక్కసారి కానీ కొంచెం డిస్టర్బ్ అయ్యిందంటే మొత్తం ఐస్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం మంచిగా అప్లై చేసుకోవాలి.
దెన్ నెక్స్ట్ మస్కరా అప్లై చేసుకోవాలి. మస్కరా కూడా మెబిలిన్ నుంచి తీసుకున్నాను. సో ఇదైతే మంచిగా బాగుంటుంది, కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, కొంచెం హై కర్ల్ కూడా, అందుకని చెప్పి బాగుంటుంది. నేను ఏంటంటే ఆర్టిఫిషియల్ ల్యాషెస్ పెడదాం అనుకుంటున్నాను, ఈ లుక్కి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, అందుకని చెప్పి కొంచెం బాగుంటుందని చెప్పి ఇవి ల్యాషెస్ పెడతాను. ప్రజెంట్ అయితే లిప్ మేకప్ కూడా చేసిన తర్వాత అప్పుడు చేద్దామని చెప్పి ఆగాను. ఎక్సెస్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేస్తున్నాను అనమాట. లూజ్ పౌడర్ అప్లై చేశాను కదా ఐ షాడో చేసే ముందు, అది రిమూవ్ చేస్తున్నాను. ఎక్సెస్ పౌడర్ అంతా కూడా అది రిమూవ్ చేసిన తర్వాత బ్లష్ చేసుకుంటే బాగుంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. బ్లష్ వచ్చి నేను ఫేసెస్ కెనడా నుంచి తీసుకున్నాను. ఇలా మంచిగా బ్లష్ కూడా 2 సైడ్స్, చీక్ బోన్ సైడ్స్ అప్లై చేసుకోవాలి మంచిగా కూడా. నేనైతే లైట్ పింక్ షేడ్ అప్లై చేస్తాను బ్లష్. దెన్ నెక్స్ట్ లిప్ బామ్ అప్లై చేస్తున్నాను వ్యాజ్లిన్ నుంచి, కొంచెం డ్రై ఉన్నాయని చెప్పి. దెన్ నెక్స్ట్ వచ్చి రెనే నుంచి లైట్ లిప్స్టిక్ ఒకటి అనమాట, షేడ్ నెంబర్ పెడతాను నేను. సో ఇదేంటంటే మ్యాట్ లిప్స్టిక్. ఈ లుక్కి మ్యాట్ బాగుండదు కదా, కొంచెం గ్లాస్ యాడ్ చేయాలి, అందుకే సపరేట్గా గ్లాస్ యాడ్ చేస్తాను. లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత గ్లాస్ యాడ్ చేస్తాను. లిప్ లైనర్స్ కూడా పెడితే కూడా బాగుంటుంది లిప్ లైనర్ వేసుకుంటే. సో నేనైతే వేయట్లేదు, లాస్ట్లోని కొంచెం ఏదైనా కొంచెం అలా అనిపిస్తే అప్పుడు చూద్దామని చెప్పి ప్రజెంట్ అయితే అప్లై చేయట్లేదు. ఇప్పుడు కొంచెం అప్లై చేయాల్సి వచ్చిందనమాట, కొంచెం, లేకపోతే కొంచెం మరీ లైట్ అయిపోయినట్టు అనిపించింది, కొంచెం అప్లై చేస్తే బాగుంది ఇప్పుడు. దెన్ నెక్స్ట్ వచ్చి ఈ చెప్పాను కదా గ్లాస్, స్విస్ బ్యూటీ నుంచి గ్లాస్ అప్లై చేస్తే ఇంకా ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట, లుక్ కంప్లీట్ అయిపోతుంది. అందుకని చెప్పి మంచిగా అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా. దెన్ నెక్స్ట్ చెప్పాను కదా ల్యాషెస్, ఆర్టిఫిషియల్ ల్యాషెస్ పెడతానని. ల్యాషెస్ పెట్టగానే ఇంకా బాగుందనమాట. ఇవి పెట్టేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, అవి కూడా చూసుకొని పెట్టాలన్నమాట, లేకపోతే కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది, అందుకని చెప్పి కొంచెం చూసి పెడుతున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చి మేకప్ ఫిక్సర్ అనమాట మ్యాక్ నుంచి. ఇది ఈ ఫిక్సర్ యూస్ చేస్తేనే ఫిక్స్ అవుతుంది, లేకపోతే అంత సెట్ అవ్వదు. గ్లాస్ ఫినిషింగ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం సెట్ అవ్వడానికి దానికి కొంచెం టైం ఇవ్వాలి.